హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్సినియన్. గైస్, ఎట్టకేలకు 2026 ఐపీఎల్ అయితే స్టార్ట్ అయ్యింది. మొదటి మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్యనైతే జరిగాయి. ఇక టాస్ విషయానికి వస్తే మొదట టాస్ గెలిచి ఆర్సీబీ అయితే బౌలింగ్ తీసుకుంది. అండ్ మొదట బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఓపెనర్స్ హెడ్ అండ్ అభిషేక్ అయితే పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఇద్దరు ఓపెనర్స్ జేకబ్ డఫీ బౌలింగ్లో అయితే అవుట్ అయ్యారు. వీళ్లపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీళ్ళు నిరాశపరిచారు. అండ్ వీళ్ళు అవుట్ అయ్యాక వచ్చాడు ఒక సలార్. టీంకి కష్టాల్లో ఉన్నప్పుడు అడ్డంగా నిలబడిపోయాడు. అతనే ఇషాన్ కిషన్. కేవలం 38 బాల్స్లో 80 పరుగులు చేసి టీంని ఒక స్థాయికి తీసుకెళ్లాడు. అండ్ తనకు తోడుగా హెన్రీ క్లాసెన్ కూడా మంచి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో క్లాసెన్ క్యాచ్ అవుట్పై ఇష్యూ అయితే జరిగింది. అది అవుటా నాట్ అవుటా మీరు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఎస్ఆర్హెచ్ ఫినిషింగ్లో అనికేత్ వర్మ హ్యూజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 18 బాల్స్లో 43 రన్స్ అయితే చేసి మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగు అయితే ఎస్ఆర్హెచ్ టీం చేసింది. ఇక సెకండ్ బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ బ్యాటర్స్ మొదటి నుంచే అగ్రెసివ్ ఇంటెంట్ అయితే చూపించారు. ఆర్సీబీ బ్యాటింగ్లో దేవదత్ పడిక్కల్ అయితే 26 బాల్లలో 61 రన్స్ చేసి మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేశాడు. అండ్ తనకు తోడుగా విరాట్ కోహ్లీ కూడా 38 బాల్స్లో 69 రన్స్ అయితే చేశాడు. అండ్ ఎస్ఆర్ఎస్ టీం చేసిన ఈ స్కోర్ని కేవలం 15 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ టీం అయితే ఛేదించేసింది. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే జేకబ్ డఫీ అయితే 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తనే. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వేసిన మొదటి ఓవర్లోనే పిల్ షాట్ వికెట్ అయితే తీసుకున్నాడు జయదేవ్ ఉనడ్కట్. అండ్ తనకు తోడుగా డేవిడ్ పెయిన్ కూడా 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ప్యూర్ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో ప్యాట్ కమెంట్స్ అయితే టీంలోకి చాలా త్వరగా రావాలి. ప్యాట్ కమెంట్స్ చాలా త్వరగా వస్తే ముందు మ్యాచ్ల్లో గెలవచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.